వీళ్ళ అభూత కల్పనలు, హడావిడి, బ్యాండ్ మేళం బ్యాచ్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ పార్లమెంటు సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు, దీని మీద ఎంత హడావిడి చేశారు. మనము మన వీడియోల్లో క్రమం తప్పకుండా చెప్తా ఉన్నాం, బాబు దానికి చట్టబద్ధత అనే ఒక ముసుగు వేయకండి, అది ఎలా ఉన్నా సరే ఆ బిల్లుతో సంబంధం లేకుండా అది క్యాపిటల్ సిటీనే, దాన్ని మార్చలేరురా స్వామి అంటే, లేదు దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకే ఎలా అవుతుంది అలా అవుతుంది, ఈసారి మేము కేక పుట్టిస్తాం అంటూ ఒక బిల్డప్ బాబాయ్ ఇప్పుడు ఏమంటాడు? కేంద్ర మంత్రి అమిత్ షా గారట హామీ ఇచ్చారట చట్టబద్ధతకు బిల్లు అని. అమిత్ షా గారు వచ్చి చెప్పారా? ఎక్కడన్నా ప్రకటించారా ఈ విషయం గురించి? అది పార్లమెంటు సమావేశాలు ఆ బిల్లు పెట్టచ్చు పెట్టకపోవచ్చు, చాలా గందరగోళంగా ఉన్నాయి బిల్లులన్నీ, ఇప్పుడు కాదు వచ్చేసారి పరిశీలిస్తామని చెప్పారట. మరి అప్పుడు మాత్రం గందరగోళంగా బిల్లులు ఉండవా? అంటే గందరగోళంగా బిల్లులు ఉంటే ఇక ఈ చట్టబద్ధత కల్పించటం అనే ఒక ప్రక్రియకి నిరంతరం బ్రేకులు వేస్తూనే ఉంటారా? ఆ ప్రశ్నలకు సమాధానాలు ఉండాలిగా. ఏదో మనకు వంది మాగదులు ఉన్నారు, తైనాతీ వాళ్ళు ఉన్నారు, భజన బ్యాచ్ ఉంది, చెక్క భజన బ్యాచ్ ఉంది, చిటికల పందిళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు, అలా చేస్తాం ఇలా చేస్తాం అనేవాళ్ళు ఉన్నారు అని ఆర్భాటాలకు పోతే ఇలాంటి భంగబాటులే ఎదురవుతాయి. మరి లేకపోతే ఎవరు అడిగారయ్యా మిమ్మల్ని ఈ బిల్లు ప్రవేశపెట్టేస్తున్నాం, మేము కేక పుట్టిస్తున్నాం, దీంతో ఒళ్ళు పువ్వు అయిపోద్ది అని చెప్పడానికి? ఎవరు అడిగారు? రైతులు కోరారు అంటున్నారు. సో రైతులు కోరారు కాబట్టి మేము చేసాము, చూసారా మేము చేసాము అని చెప్పుకోవడానికి మీరు ఛాన్స్ తీసుకున్నారు తప్పితే, చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పట్టుపట్టేవాళ్ళు. ఏంటి 16 మంది టీడీపీ ఎంపీల మీద బలం మీద ఆధారపడిన ఎన్డీఏ వేరే బిల్లులు ఉన్నాయి మాకు అంటదా? ఏందో వేరే బిల్లులు? రాష్ట్రాలకి నిధులు కేటాయించాల్సినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు తీసేసి విబీజీ రామ్జీ అని పెట్టి, దాని ముందు 3 రోజుల ముందే పూజ్య బాపూజీ అని తగిలిచ్చి 3 రోజుల తర్వాత దాన్ని మొత్తం పీకి పడేసి 60% నిధులు ఇస్తామని చెప్పేసి ఆ బిల్లు బాగా ప్రముఖమైనదే, అవసరమైనదే. కేవలం ఒక నోటిఫికేషన్ జారీ చేసేది మీకు అంత ప్రాముఖ్యత లేనిదిగా మారిపోయిందా? మీనింగ్ ఉండాలిగా. టీడీపీ వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు మరి బయటకు వచ్చి? అంత హడావిడి చేశారు కాబట్టి. వీళ్ళు హడావిడి చేసినా చేయకపోయినా, అది అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా అమరావతి రాజధానికి ఉంటుంది. ఇక వేరే దారి లేదు కదా, కళ్ళ ముందు దారి కనపడట్లేదు కదా. మనం ఆ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆ కన్స్ట్రక్షన్స్ని కట్టుకుంటూ పోవాలే కానీ అనవసరంగా రాజకీయాన్ని తీసుకురావడం ఎందుకు? క్యాపిటల్ సిటీకి సంబంధించి ఇప్పుడు క్యాపిటల్ అమరావతి అని అంటున్నారు కదా, పిన్ కోడ్ కూడా ఇచ్చేసేయండి. తపాలా శాఖ మంత్రి ఉన్నాడు కదా, కమ్యూనికేషన్స్ మంత్రి మన కమర్సాని చంద్రశేఖర్ గారు, గుంటూరులోనే టెస్ట్ చేస్తున్నారు కదా, ఒక పిన్ కోడ్ ఇప్పించండి అమరావతి అని ప్రతిపాదిత ప్రాంతాలకి, సరిపోద్ది. అంటే అరే నువ్వు భలే చెప్తావురా, నువ్వు భలే చెప్తావు అన్నీ నీకే తెలిసినట్టు అనకండి. ఒక పిన్ కోడ్ ఇవ్వండి కొత్తగా, చాలు. చట్టబద్ధత మీ వీలున్నప్పుడు ఈ లోక్సభ అంతమైపోయేలోపు, అంటే లోక్సభ కాల పరిధి 2024 నుంచి 29 దాకా ఉంది కదా, ఆ కాల పరిధి పూర్తయ్యేలోపు ఏదో ఒక రోజు పెట్టించేసేయండి. దాని గురించి హడావిడి ఎందుకు? దాని మీదేమో అదిగో మళ్ళీ వెనక్కి తగ్గింది కేంద్రం అంటాం, సాక్షి లాంటి వాళ్ళు వెంటనేమో సాక్షిలో విషపరాతలు రాస్తున్నారని చెప్పేసి వీళ్ళు బాధపడటం అవసరమా? ఇదంతా అవసరమా? అనవసరమైన హడావిడి. వచ్చాం జూన్ 12, 2024 వచ్చాం, చెప్పిందే చెప్తా పోతాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసేసాము, దాని మీద రాజముద్ర ఎత్తన్నాము, లేకపోతే మీ ఆస్తులు కరిగిపోయాయి, ఇట చెప్పుకుంటానైనా 20 నెలలు అయింది కదా. చిత్తశుద్ధిగా ప్రయత్నించండి. మీ ప్రయత్నాలకు ఎవడు అడ్డం రాడు, ఎవరు రాలేరు కూడా. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, మనకి బలం ఉంది కదా, 164 మంది ఎమ్మెల్యేలు. ఈ రోజున మర్చిపోయా, తగలబడిపోతాయి వ్యూవర్షిప్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు కదా, సపరేట్గా తమ్నైలు పెడదాం ఏ ఛానల్లో వ్యూవర్షిప్ ఎలా ఉందని. ఖచ్చితంగా ఏబిఎన్ టీవీ9 తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్షిప్ ఎలా పెరుగుతుందో తెలుసు. చిన్న చితక ఛానల్ అంటే ఓకే, వాడికి తెలియదు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు తీసుకుందాం అనుకుంటారు, కానీ అందులో ఉన్న మతలబుని ఏ రోజు గ్రహించలేదు. రియల్ వ్యూవర్షిప్ అంటే ఏమండి, మా ఎస్ఈఓ చేయకుండా, మార్కెటింగ్ చేయకుండా వ్యూవర్షిప్ ఎలా అవుతుంది? మనకి చూస్తున్నారు కదా, మీరు వైఎస్ఆర్సీపీ కదా అంటారు,
ఇప్పుడు గత 4 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన మనం పెట్టిన వీడియోలు ఏ రేంజ్లో వ్యూస్ ఉన్నాయి? అంత మాత్రం చేత వైఎస్ఆర్సీపీ ఏం చెప్పినా మనం భజన చేసేస్తామా? భజన చేసే సందర్భంలో భజన ఉంటుంది, వాయించే సందర్భంలో వాయింపుడు ఉంటుంది. అది వాళ్ళకి ఆ వాతలు వాళ్ళకి తగిలినా తగలపోయినా, భజన వాళ్ళకి చేరినా చేరకపోయినా ఇష్యూ బేస్డ్గా ఉంటుంది. మరి ఇక్కడ మనం పార్లమెంట్ సమావేశాలకు ముందు చెప్పాం, ఆ ప్రకటన వచ్చినప్పుడు చెప్పాం, చట్టబద్ధత గురించి అనవసరమైన హడావిడి చేయకండి, అది జరుగుతుంది, జరగనంత మాత్రాన అది ఆగేది కాదు అని నెత్తినోరు కొట్టుకోకపోయినా నోరేసుకొని అయితే చెప్పాం కదా. కొంతమందికి అది అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి చెప్పండి, అర్థం కాని వాళ్ళకి నేను చెప్పిన ప్రయోజనం ఏముంది అని మనిషి చూడులో ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగా మనం చెప్పలేం. కానీ అందులోని పరమార్థం గ్రహించండి. క్యాపిటల్ సిటీ అమరావతి, అక్కడ గ్రోత్ సెంటర్స్, గ్రోత్ కార్పొరేషన్లు, సిఆర్డిఏ బిల్డింగులు, హైకోర్టు, ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగులు, ఐకానిక్ టవర్లు, క్వాంటమ్ కార్పొరేషను, క్వాంటమ్ వ్యాలీలు ఇన్ని జరుగుతుంటే మధ్యలో వదిలేయటం ఈసారి జరగదు కదా. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ఆ నిర్మాణాలను ఆపలేరు. ఓకే, సరే. ఇక డెవలప్మెంట్ అంటే వీళ్ళ దృష్టిలో, టీడీపీ కూటమి దృష్టిలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంటే కాబట్టి అది ఆపలేరు. వాల్యూ పెరుగుతానే పోతుంది. సమ్మర్ మొన్న మనం పండగకి వెళ్ళి చేసినప్పుడు చెప్పారు కదా, మన రామునో ఎవరో టీవీఎస్ మీద వచ్చిన అతను గజం 50,000 దాకా పలుకుతుందని. అవన్నీ మెల్లిగా పూర్తి అవుతుండగా యాక్టివిటీస్ పెరగగానే గజం 1,00,000 దాకా కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది అంటారు కొంతమంది. అలా అనవసరంగా కంగారు పడి చట్టబద్ధత తీయలేదే బిల్లుకి అని వాళ్ళు వీళ్ళు ఎగతాళి చేస్తే గుట్టలు చించుకొని అనవసరంగా రోడ్డుని పట్టడం కన్నా ఉత్తమోత్తమైన మార్గం ఏంటంటే పనుల మీద దృష్టి పెడితే చాలు. మిగతా పనులు వాటంతటా అయ్యే సాగుతూ ఉంటాయి. ఒక పిన్ కోడ్ ఇప్పించండి, అలానే రాజధానికి నిధులు ఇప్పించండి. ఎందుకంటే గ్యారంటీనే వాళ్ళు ఇవ్వగలరు, కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. బడ్జెట్ మీద ఊరూరా పార్టీలు పాపం సభలు సమావేశాలు పెట్టి చెప్పుకుంటున్నాయి. ఎంత వస్తుంది, ఏపీకి ఎంత వస్తుంది, తెలంగాణకు వస్తుంది, ఒడిశాకి ఎంత వస్తుంది అనుకుంటా. ఆ కామెడీ గురించి వీలైతే వేరే వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియోలో ఏంటంటే మనం చట్టబద్ధత బిల్లు మీద కేంద్రం వెనక్కి తగ్గిందా లేదా కాదు, కేంద్రం పట్టించుకోవట్లే, దానికి ప్రాముఖ్యత ఇవ్వట్లే, అది క్లియర్ కనపడుతుంది. దాని మీద మాట్లాడండి. కూటమి సభ్యులైనా వైఎస్ఆర్సీపీ అయినా దాని మీద మాట్లాడండి. అంతేగాని అది పెట్టడం లేదు, దాని వెనక కుట్ర ఉందని కానీ, పెట్టనందుకు వైఎస్ఆర్సీపీ కుట్ర చేసిందని కానీ అనవసరంగా ఆరోపించుకుంటూ పోతే ఆరోపణలే మిగులుతాయి తప్పితే వేరే రకమైన ప్రయోజనం ఆ ప్రాంతవాసులకి పెద్దగా ఉండదు. జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏమన్నా ఆగుతాయా? ఏమీ ఆగవు. అది విషయం.